అందరికీ హాయ్ అండి. స్వీటీ చూసారా ఎలా పడుకుందో. ఇంకా మార్నింగ్ తను వచ్చేటప్పుడు కర్బూజాను టిఫిన్ పాల ప్యాకెట్ అవి పట్టుకొచ్చారు. కరివేపాకు తెచ్చారు, ఏదో కూర చేద్దామని తీసుకొచ్చారు. ఇంకా అవి ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇంకా తను పెట్టేస్తారులేండి. ఇంకా స్వీటీ ఏమో పడుకొని ఉంది. ఇంకా తను క్లిప్పులు లేవండి బట్టలు ఆరబెట్టడానికి. వాషింగ్ మిషన్లో బట్టలు వేసాం కదా, క్లిప్పులన్నీ పోయినాయి. ఇంకా తను వాషింగ్ మిషన్లో బట్టలు వేసాం కదా అని క్లిప్పులు పట్టుకొచ్చారు ఆరబెట్టడానికి. ఇంకా స్వీటీ మధ్యాహ్నం భోజనం చేయడానికి రెడీగా కూర్చున్నాం. ఎందుకంటే నాకు తను కలిపి పెడితేనే తినాల్సి వస్తుంది, మామూలుగా తినడానికి లేదు కదా. ఇంకా స్పూన్ వేసుకొని ఇంకా తను కలిపిస్తే తింటున్నాను. ఇంక స్వీటీ కూడా చూస్తుంది, దానికి కూడా ఆకలేస్తుంది కదండి. ఈ మధ్యన అయితే చాలా ఆకలేస్తుంది దానికి నేను పెడితే టైం ప్రకారం పెట్టేసుకుంది దాన్ని. ఇప్పుడు అలా కాదు కదా, ఇంకా తను రావాలి పెట్టాలి. నేను అది ఎదురు చూడడం మాట తను వచ్చే వరకు. ఇంకా ఇంట్లో వంట చేస్తే తను చేస్తున్నారు, లేకపోతే బయట నుంచి తీసుకొస్తున్నారు. ఇంకా అదే ఎవరో వదిన రమ్మన్నది పాపం చూడడానికి కదా అక్కడ ఉండడానికి. బాగాలేదు కదా అని, కాకపోతే కుదరదు కదా వెళ్ళి ఉండడానికి. ఇంకా అమ్మ వాళ్ళకైతే చెప్పలేదులేండి, వాళ్ళకి సరిగ్గా తెలియదు కూడాను. ఇంకా అందుకే మేమైతేనే చెప్పొద్దన్నారు. ఇంకా పైకి మధ్యాహ్నం ఈవినింగ్ అయిపోయింది. ఇంక కుళాయి వస్తే తను పైకి వచ్చారు. తనతో పాటు నేను కూడా పైకి వచ్చాను. ఇంకా బట్టలు అవి వాషింగ్ మిషన్లో అవి ఆరబెట్టేసారు కదా, ఇంకా అవి కూడా తీసేస్తానన్నారన్నమాట ఆరిపోయి అని. ఇంకా మొక్కలకి వాటర్ వేసేస్తున్నారు. మొక్కలకి వాటర్ వేసేస్తే ఇంకా వేసేసిన తర్వాత మళ్ళీ బట్టలు అవన్నీ కింద తీసుకురావాలి. పాపం తనకి నాకు తెగిలిన కాడి నుంచి, ముళ్ళు గుచ్చుకున్న కాడి నుంచి తనకి పని కూడా ఎక్కువైపోయింది లేండి. బయట చూసుకొని రావడం, మళ్ళీ ఇంట్లో చేయటం చాలా కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. మనకలా కాదు కదా. ఇంకా కిందకు వచ్చాం. స్వీటీ చూసారా ఎలా పడుకుందో. దానికైతే ఈ మధ్య సరిగ్గా లేదు. మేము పైకి వెళ్ళేటప్పుడు తను స్టవ్ మీద పాలు పెట్టి పైకి వచ్చేసారండి. ఆ మాట నాకు చెప్పలేదు. ఇంకా నేను కిందకు వచ్చి స్మెల్ వస్తుంది ఏంటని చూస్తే పాలన్నీ పొంగిపోయి ఉన్నాయి. ఇంకా తను మూత పెట్టకుండా సిమ్లో పెట్టేస్తే పొంగకపోనేమో మూత పెట్టేసి వచ్చేసారు, చెప్పలేదు ఇలా పొంగిపోయి. ఇంకా తను గిన్నెలన్నీ వాష్ చేసేసారు కదా, అవన్నీ పక్కన పెట్టేశారు. బట్టలు కూడా ఇవి దుప్పట్లు బెడ్షీట్లు అదేండి పొంతలు అవి ఉంటే వేసేసాను. అవి కూడా అయిపోతే ఇంకా తర్వాత ఆరబెట్టడమే తను వచ్చిన తర్వాత. ఇంకా మాకు ఇల్లు మాత్రం నాకు క్యూర్ అయ్యేదాకా తగ్గేదాకా ఇంకా పని అంతా అలాగే ఉంటుంది, డస్టీగానే. కొంచెం అదే బాధగా ఉంది. స్వీటీ మాత్రం చూస్తారా ఎలా పడుకుందో. ఇంకా నైట్ తను వచ్చేసిన తర్వాత కాసేపు తనతో ఆడుతుంది కదా స్వీటీ. రాగానే ఫస్ట్ దాంతో మాట్లాడాలి, ఆడాలి. చూసారా అది పాపం దానికి బోర్ కొడుతుందండి ఇంట్లో. ఎందుకంటే నేను దాంతో సరిగ్గా స్పెండ్ చేయలేకపోతున్నాను, మాట్లాడలేకపోతున్నాను చేయి నొప్పి వల్ల. ఇంకా తను వచ్చి నన్ను కూడా ఇబ్బంది పెట్టట్లేదు, దానికి అర్థమవుతుంది. ఇంకా తను వచ్చాక అలాగ చూసారు నా పైన. నాకు హెల్త్ బాగాలేని కాడి నుంచి మా స్వీటీకి నాపై ప్రేమ ఎక్కువైపోయిందండి. చూసారు కాళ్ళ మీద బుర్రెట్టుకొని వాళ్ళ నాన్న చూస్తుందన్నమాట. ఇంకా మళ్ళీ నైట్ బిర్యానీ పట్టుకొచ్చారు, ఇంకా అదే తినేస్తున్నాము. ఇంకా నాకు కలిపిచ్చేస్తే తినేసాను. తినేసి కూర్చున్నాను. మా స్వీటీ కూడా తింటుంది. ఉంటానండి నెక్స్ట్ వీడియోలో.